ఖాళీ కాదు, అది అవసరమైన దాన్ని మాత్రమే నిలబెట్టే క్రమశిక్షణ. రూపకల్పన అనేది అలంకారం కాదు, అది మనిషి అనుభవానికి గౌరవం ఇచ్చే భాష. దూరదృష్టి ముందున్న దాన్ని మాత్రమే చూడదు, అది ఇంకా రూపం దాల్చని అవసరాన్ని కూడా గమనిస్తుంది. సృజనకు ఊహాశక్తి అవసరం, కానీ ఆ ఊహాశక్తికి రూపం ఇవ్వడానికి క్రమబద్ధత అవసరం. వస్తువు పని చేయడం మాత్రమే సరిపోదు, అది మనిషికి సహజంగా అనిపించాలి. ఆలోచన గొప్పదై ఉండవచ్చు, కానీ స్పష్టత లేకపోతే అది ప్రపంచాన్ని తాకదు. సాంకేతికత చల్లని సాధనంగా మిగిలిపోవచ్చు, దానిలో మానవత్వం కలిసినప్పుడు అది అనుభవంగా మారుతుంది. శబ్దం మధ్యలో దూరదృష్టి మసకబారవచ్చు, నిశ్చల నమ్మకం దానిని తిరిగి స్పష్టంగా చేస్తుంది. విభిన్న అంశాలను కలిపే శక్తి అరుదైనది, ఆ కలయికలోనే మహత్తర సృష్టి పుడుతుంది. సౌందర్యం కేవలం కంటికి మాత్రమే కాదు, అది మనిషి ఉపయోగించే విధానాన్ని మార్చగలదు. పరిమితులను తొలగించడం సులభం కాదు, అవసరం లేని దానిని తొలగించినప్పుడు అసలు రూపం కనిపిస్తుంది. విజయం తాత్కాలికంగా కనిపించవచ్చు, కానీ సరైన అనుభవం చిరస్థాయిగా నిలుస్తుంది. రుచి నేర్చుకోవలసిన సున్నిత శక్తి, దాని ద్వారా సృష్టి మరింత మానవీయమవుతుంది. సరళత వెనుక లోతైన శ్రమ ఉంటుంది, ఆ శ్రమ కనిపించకపోయినా దాని ప్రభావం అనుభవించబడుతుంది. దూరదృష్టి ఒంటరిగా ఉండవచ్చు, కానీ అది నిజమైనదైతే ప్రపంచం దాని వైపు తిరుగుతుంది. సృష్టి అనేది కేవలం నిర్మాణం కాదు, అది మనిషి జీవితంలో ఉపయోగం, అందం, భావం కలపడం. సరళతలో దాగిన విప్లవం మౌనంగా ప్రారంభమవుతుంది. ఒకరోజు అది ప్రపంచపు అలవాట్లను మార్చుతుంది. అదే స్టీవ్ జాబ్స్ జీవన సారం, అదే క్రమశిక్షణతో కూడిన సృజనాత్మక దృష్టి. విఫలం అంతిమ తీర్పు కాదు,
అది కొత్త దిశను వెతకమని చెప్పే గంభీర ఆహ్వానం. పతనం మనిషిని ఆపగలదు, కానీ స్వచ్ఛమైన దూరదృష్టిని పూర్తిగా నిలువరించలేడు. తిరస్కారం బాధను ఇస్తుంది, కానీ ఆ బాధను సృజనాత్మక శక్తిగా మార్చినప్పుడు కొత్త రూపం పుడుతుంది. స్వంతంగా నిర్మించిన దాని నుండి దూరమడడం కఠినం, కానీ ఆ దూరం కొన్నిసార్లు మరింత లోతైన స్పష్టతను ఇస్తుంది. తీవ్రత మనిషిని అలసించవచ్చు, కానీ దానికి దిశ ఉంటే అది సృష్టిగా మారుతుంది. దూరదృష్టి సహనం కోరుతుంది. ప్రపంచం ఆలస్యంగా అర్థం చేసుకున్నప్పటికీ అది మార్గం విడవదు. అమలు లేని ఊహాశక్తి మబ్బులా ఉంటుంది. ఊహాశక్తి క్రమం కలిసినప్పుడు ఆకాశమే మార్గమవుతుంది. విఫలానంతరం నిలబడటం ధైర్యం, విఫలానంతరం మరింత స్పష్టంగా నిర్మించడం మహత్తరం. అభిమానం చప్పుళ్లతో వస్తుంది, కానీ విశ్వాసం నిరంతర కృషి ద్వారా మాత్రమే నిలుస్తుంది. సృష్టికర్త తన ఆలోచనను కాపాడుకోవాలి, అదే సమయంలో దానిని ప్రపంచానికి ఉపయోగపడే రూపంలో మలచాలి. నొప్పి వ్యక్తిగతంగా ప్రారంభమవచ్చు, కానీ దానిని జ్ఞానంగా మార్చినప్పుడు అది విశ్వవ్యాప్తమవుతుంది. వెనుదిరిగిన దారి ఓటమి కావచ్చు, తిరిగి వచ్చిన దారి పునర్జన్మ కావచ్చు. పరిపక్వత అనేది అనుభవానికి వచ్చిన గౌరవం. విఫలం దాన్ని త్వరగా నేర్పగలదు. దూరదృష్టి గర్వంగా మారితే అది మూసుకుపోతుంది. దూరదృష్టి సేవగా మారితే అది ప్రపంచాన్ని తాకుతుంది. సృజన అనేది ప్రపంచాన్ని బలవంతంగా మార్చడం కాదు, మనిషి జీవితాన్ని సులభతరం చేసే రూపాన్ని కనుగొనడం. విఫలాన్ని దిశగా మలిచిన మనసు విరగదు, అది తిరిగి వచ్చినప్పుడు మరింత స్పష్టంగా వెలుగుతుంది. పునరాగమనం కేవలం విజయానికి కాదు, అది పరిణతి పొందిన దృష్టికి సాక్ష్యం. అదే స్టీవ్ జాబ్స్ మహిమ, అదే విఫలం నుంచి రూపుది దిద్దుకున్న దూరదృష్టి.